అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ప్రతి నెల రెండవ మంగళవారం, ఆఖరి మంగళవారం నిర్వహించేటువంటి కన్యా వర పాశుపత హోమాలు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయండి. ఇక్కడ చాలామందికి ఉన్నటువంటి సందేహం ఏంటంటే ఎందుకు చక్కెరతో అభిషేకం చేస్తున్నారు అని చెప్పి అడుగుతున్నారు. చక్కెరతోనే అభిషేకం చేయడం వల్ల జీవితంలో మాధుర్యం రావడం, మనం ఇప్పటి వరకు ఉన్నటువంటి స్టేజ్ నుంచి మరొక స్టేజ్కి అప్గ్రేడ్ అవ్వడం అనేటువంటిది దీంట్లో ఉన్నటువంటి సారాంశం. విశేషంగా శివుడికి రుద్రాభిషేకంతో అంటే రుద్రుడి యొక్క సంపుటీకరణంతో పాశుపత మంత్రాన్ని సంపుటీకరణం చేసి ఈ అభిషేకం అంతా కూడా చేస్తూ ఉంటారు. ఈ అభిషేకంలో విశేషంగా మొదలు గణపతి పూజ, తర్వాతకి శివుడికి రుద్రంతో సంపుటీకం చేసినటువంటి దాంతో చక్కెరతో అలా అభిషేకం చేయడం జరుగుతుంది. విశేషంగా ఈ అభిషేకం అయిన తర్వాతకి ఏ మంత్రంతోనైతే మనం అభిషేకం చేశామో అదే మంత్రంతో మళ్ళీ హోమం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఎవరికి వాళ్ళకి అలా సపరేట్గా హోమగుండము అర్చక స్వాములతోని ఈ యొక్క పూజాది క్రతువు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఎవరికైనా సరే శీఘ్రం వివాహం కావాలనుకుంటే 41 రోజుల నుంచి 3 నెలల లోపు వివాహం జరగడం అనేటువంటిది జరుగుతుంది. ఈ పూజ అయిన తర్వాత వీరందరి కోసం మనం ప్రత్యేకంగా సుందరాకాండ పారాయణం కూడా చేయడం జరుగుతుంది. చాలామంది ఆన్లైన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ కోసం అట్లా విడిగా ఒక మనిషి డెడికేటెడ్గా ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళ కోసం చేయడం జరుగుతుంది. ఈసారి మనకు ఒకరు ఆన్లైన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం పూజ జరగడం జరుగుతుంది. ఇలా అక్కడ మంత్రం కూడా ఏంటంటే బ్రాహ్మణులంతా కూడా సంపుటీకరణ చేస్తూ ఉన్నారు. రుద్రం చెప్పేటువంటి వారితోని సంపుటీకరణం చేస్తూ ఆ యొక్క మంత్రం కూడా చదవడం జరుగుతుంది. ఇలా విశేషంగా ఈ యొక్క హోమ క్రతువు అంతా కూడా మీరు వచ్చి స్వయంగా పార్టిసిపేట్ చేసి ఆ స్వామి యొక్క సంపూర్ణ కృపకు పాత్రలు కాగలరు.